10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తే కంపల్సరీగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక ఇంటర్మీడియట్ కూడా అయ్యే ఫార్ములాస్ అయ్యే ఉంటాయి. చూడండి, ఇది ముందు రావాలంటే ముందు డయాగ్రామ్ రావాలా. డయాగ్రామ్ రావాలంటే ఆపోజిట్ సైడ్ అంటే ఏంది, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంది, హైపోటెన్యూస్ అంటే ఏంది అది తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు ఇదేందో ఒక త్రిభుజం అంటే ఇంగ్లీష్ ట్రయాంగిల్. ఇప్పుడు దేంతో స్టార్ట్ అయింది? ఇది ఏబిసితో స్టార్ట్ అయింది. ట్రయాంగిల్ ఏబిసి అని రాయాలా. ఏమనాలా? ట్రయాంగిల్ ఏబిసి అని రాయాలా. ఒకవేళ ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటే ఇక్కడ పీక్యూఆర్లో ఉన్నట్టు అంటాం. ఈ త్రిభుజం అనేది ఏ రూపంలో ఉన్నట్టు? ఏబిసిలో ఉన్నట్టు. ట్రయాంగిల్ ఏబిసి అయితే ఇదమ్మ యాంగిల్ థీటా, ఇదమ్మ రైట్ యాంగిల్ మెయిన్. త్రిభుజంలో ట్రయాంగిల్ కనుక్కునేటప్పుడు ముందు మెయిన్ ఏంటిది? రైట్ యాంగిల్ ఏంటి? బి. అయితే ఏబి అనేది ఏంది? ఎడ్జసెంట్ సైడ్. బీసీ అనేది ఆపోజిట్ సైడ్. అంటే థీటాకు ఆపోజిట్ ఏముంది? బీసీ. మళ్ళా రైట్ యాంగిల్కు ఎదురుగా ఏముంది? హైపోటెన్యూస్. అది అయితే ఇది రాసే ముందల మనము పైథాగరస్ సిద్ధాంతం అని ఉంటుంది. పైథాగరస్ థీరం ప్రకారము హైపోటెన్యూస్ స్క్వేర్ ఏంటిది? పైథాగరస్ థీరం ప్రకారం ఏంటిది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. ఇది ఫార్ములా మెయిన్. ఏంటిది? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటిది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. ఇదైతే ఇది గురు. ముందు చూడండి, ఇది రావాలంటే ముందు సైన్, కాసు, ట్యాను అవన్నీ తెలియాల. ముందు తెలియాలంటే సైన్ చూద్దాం. సైన్ ఏ అనుకుందాం. ఇది థీటా కదా ఉండేది? థీటా, సైన్ థీటా ఈజ్వల్ సైన్ థీటా ఈజ్వల్ మనం ఏం రాస్తాం? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. దీని ప్రకారము ఆపోజిట్ ఏంటిది? బీసీ బై ఆపోజిట్ అంటే ఇదే కదా, బీసీ బై ఏసీ. అవునా? తర్వాత కాస్ థీటా ఏమవుతుంది? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అంటే ఏం రాస్తాం? ఏబి బై ఏసీ. తర్వాత ట్యాన్ థీటా అంటే ఏంది? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఏముంది? బీసీ బై ఏబి. ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 నేర్చుకుంటే ఆ 3 వచ్చినట్టే. చూడండి, మన లెక్క ఏమి ఇచ్చిండు? ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ 4/3. చూడండి, గివెన్ మనం తీసుకున్నాము. ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ 4/3 అంటే చూడండి, ట్యాన్ అంటే ఏం రాసుకున్నా నేను? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అంటే ఆపోజిట్ ఏముంది? బీసీ ఉంది. ఆపోజిట్ ఏముంది? బీసీ ఉంది. తర్వాత ఎడ్జసెంట్ ఏముంది? ఏబి ఉంది. అంటే బీసీ వాల్యూ ఎంత అని అర్థం? 4. ఏబి వాల్యూ ఎంత అని అర్థం? 3. అంటే ఏబి అంటే ఎంత? ఏబి వాల్యూ ఇది 3 అనుకుంటే ఏబి వాల్యూ ఇది 3 అయితే ఇదంతా 4. ఇప్పుడు మనకేం కావాలా? ఏసీ రావాలా.
ఏసీ వాల్యూ రావాలంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే పైథాగరస్ థీరం ప్రకారము ఫార్ములా ఏంటిది చూడండి. పైథాగరస్ సిద్ధాంతం వాడుతున్నాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఫార్ములా ఏంది? హైపోథెటికల్ స్క్వేర్. హైపోథెటికల్ అంటే ఇదే కదా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎడిసెంట్ ఏముంది ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది ఫార్ములా కదా. అయితే ఏసీ స్క్వేర్ ను మనం ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుందాం. దీని వాల్యూ కదా కనుక్కోవాల్సింది మనం, ఎక్స్ అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అయితే చూడండి, ఏబి వాల్యూ ఎంత? ఏబి వాల్యూ ఎంత? 3. పైన ఏముంది? స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత? 9 ప్లస్ 16 అంటే ఎంత? 25. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ √25 అయ్యా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ √25. అయితే చూడండి, రూట్ రాసుకున్నాము. 5 ఏం రాసుకోవచ్చు? 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఈ 2 కు ఈ రూట్ క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది? 5. అంటే ఎక్స్ వాల్యూ 5. ఎక్స్ ఏమనుకున్నాం? ఏసీ అనుకున్నాం. అంటే దీని వాల్యూ ఎంత? 5. అంటే మనకు అన్ని వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ బొమ్మలో మొత్తం వచ్చినాయి కదా. ఏబి వచ్చింది, బీసీ వచ్చింది, ఏసీ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే మొత్తం సైన్ తీటా కాస్ తీటా అన్ని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, సైన్ ఏ దృష్ట్యా కనుక్కున్నాడు. రేషియో ఆఫ్ యాంగిల్ ఏ నుంచి చూడండి, యాంగిల్ ఏ అంటే ఇదేగా, ఇదేనట్టు అర్థం. అయితే సైన్ ఏ అంటే ఏంది మీనింగ్? ఆపోజిట్ బై ఆపోజిట్ గా, ఇదే కదా. బీసీ బై ఏసీ. బీసీ వాల్యూ ఎంత? 4. ఏసీ వాల్యూ ఎంత? 5. అంతే కదా. తర్వాత కాస్ ఏ అంటే ఎంత? కాస్ ఏ అంటే ఏంది? ఏబి బై ఏసీ. అంటే ఎంత? 3/5. తర్వాత ఏముంది? tan తీటా. tan ఏ అంటే ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా లెక్క, ఆ లెక్క బట్టే కదా మనం చేస్తుంది. సో తర్వాత ఏముంది? కోసికెంట్ ఏ. కోసికెంట్ అంటే మీనింగ్ 1/sin అని, 1/sin ఏ అని అర్థం. అర్థమైందా? ఇది తీటా అంటే తీటా అంటే 1/sin ఏ. 1/sin ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 4/5. రివర్స్ రాసుకుంటే 5/4 అవుతుంది. అర్థమైందా? సో తర్వాత ఏముంది? సీకంట్ ఏ అంటే ఎంత? 1/cos ఏ. అప్పుడు 1/cos ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 3/5 అంటే ఎంత? 5/3. తర్వాత ఇంకేముంది? కాట్ ఏ అంటే ఎంత? 1/tan ఏ. అప్పుడు అంటే ఏమైతుంది? 1/tan వాల్యూ ఎంత? 4/3 అంటే 3/4 కంప్లీట్. ఇప్పుడు ఏమన్నాడు? నెక్స్ట్ లెక్క, సీకంట్ ఏ ఈజ్ ఈక్వల్ 13/12. దెన్ ఫైండ్ ద అదర్ ట్రిగ్నోమెట్రీ రేషియో ఆఫ్ యాంగిల్ ఏ. ఏ దృష్టి కనుక్కున్నాడు కాబట్టి మనం ఎలా? ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసినే కదా గీసేది, ట్రయాంగిల్ ఏబిసి. అయితే ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees అయ్యా, అది రాయాల. ఎందుకంటే యాంగిల్ బి అనేది రైట్ యాంగిల్ అవుతుంది కాబట్టి 90 degrees అని రాస్తున్నాం. అది ఏం దాకా లెక్కలు కూడా అదే చూడు. అయితే మనకేముంది? సీకంట్ ఏ అది రాసే ముందు పక్కన చూడు. సైన్ తీటా కాసు టాన్, తర్వాత కాట్. ఈ తీటా అనుకున్నా ఏం కాదు. కాట్ తీటా అంటే ఏమవుతుంది? 1/tan తీటా. దీని ఏం రాయాలి? ఎడ్సెంట్ బై ఆపోజిట్ అవుతుంది. అంటే ఏమవుతుంది?
ఏబి బై బీసీ. తర్వాత ఏముంది సీకెంట్ తీటా. సీకెంట్ తీటా అంటే ఏమవుతుంది? సీకెంట్ అంటే 1/cos ఇది కదా. అప్పుడు ఏమవుతుంది? హైపోథెటికల్ బై ఏడి అంటే ఏసీ బై ఏబి. తర్వాత ఏంటిది కొసికెంట్ తీటా. కొసికెంట్ తీటా అంటే ఏంది? 1/sin తీటా అంటే ఏమవుతుంది? హైపోథెటికల్ బై ఆపోజిట్ అంటే ఏసీ బై బీసీ. దీని గురించి రాసినాక వీటి గురించి ఇప్పుడు చూడు. మనం ఆటోమేటిక్గా మనకేమి ఇచ్చిండు? గివెన్ ఏమి ఇచ్చిండు? సీకెంట్ ఏ. సీకెంట్ ఏ అంటే 13/12 ఇచ్చిండు అంతే కదా. సీకెంట్ ఏ అంటే ఏంది మీనింగు? హైపోథెటికల్ బై ఏడి అని ఆ ఎడిసెంట్ అని అర్థం. హైపోథెటికల్ అంటే ఏంది? ఇదేగా. అంటే ఇది 13 ఇచ్చిండు అని అర్థం. అర్థమైందా? ఎడిసెంట్ ఏమి ఇచ్చిండు? 12 ఇచ్చిండు. ఇది ఇచ్చిండు 13, 12. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఆపోజిట్ కనుక్కోవాలా. మనం ఏం చెప్పా పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ థీరం ప్రకారం ఏం రాయాలి? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే హైపోథెటికల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎడిషన్ స్క్వేర్ ప్లస్ ఏంటిది ఇంకా ఆపోజిట్ స్క్వేర్. ఇప్పుడు ఏసీ ఇచ్చింది కదా మనకు. ఏసీ ఎంత? 13 స్క్వేర్ అంతేనా. ఏబి ఎంత? 12 స్క్వేర్. బీసీ అంటే ఏం లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎక్స్ అనుకున్నా ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇది ఇక్కడే ఉంచి డబ్బులు పంపిస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 13 స్క్వేర్ అంటే ఎంత? 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ 25. ఎక్స్ ఈజ్ ఈక్వల్ √25 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ √25 అంట 5. ఎక్స్ వాల్యూ 5 అంటే ఇదంతా 5 అని. అంటే మనకేమి ఇచ్చినట్టు? బీసీ వాల్యూ ఎంత ఇచ్చింది మనకు? 5. బీసీ వాల్యూ 5. ఇప్పుడు చూడండి మనకేం కనుక్కోవాలి? ఇంకా సైన్ ఏ వాల్యూ కనుక్కోవాలా. సైన్ ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఏంటిది? బీసీ బై ఏసీ. బీసీ ఎంత? 5 బై ఏసీ ఎంత? 13. తర్వాత కాస్ ఏ వాల్యూ ఎంత? కాస్ ఏ అంటే ఎడిసెంట్ బై హైపోథెటికల్. ఎడిసెంట్ అంటే ఇదేగా 12/13. తర్వాత నెక్స్ట్ ఏంటిది? tan ఏ వాల్యూ ఎడిసెంట్ బై ఆపోజిట్ బై ఎడిసెంట్ అంటే ఎంత? 5/12. తర్వాత కాట్ ఏ వాల్యూ ఎంత? కాట్ ఏ అంటే ఏబి బై బీసీ. ఏబి అంటే ఎంత? 12/5. తర్వాత నెక్స్ట్ ఏముంది? సీకెంట్ ఆల్రెడీ చెప్పిండుగా. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ 13/12. తర్వాత కొసికెంట్ ఏ వాల్యూ ఎంత? ఏమనుంది? 13/5. హైపోథెటికల్ 13 కదా. 13/5 ఆపోజిట్ 5 కంప్లీట్ ఇంతే.